పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. యుద్ధ ప్రతిపాదికన వెనక్కి వెళ్ళిపోతారా? మధ్యప్రాచ్యంలో యుద్ధంపై అమెరికా సందిగ్ధత, సైనిక చర్యలను తగ్గించే ఆలోచనలు, అమెరికా స్టాక్ మార్కెట్ కుదలైందని, వినోద పర్యాటక ప్రాంతాలపై దాడులు చేస్తామని ఇరాన్, యుద్ధం విషయంలో ఒక్కసారిగా వెనక్కి తగ్గుతుంది అమెరికా. ఈ విషయాన్ని బాహటంగానే చెప్పింది, కానీ దీనికి సంబంధించిన సమాచారం మాత్రం పూర్తిగా నమ్మడానికి వెళ్ళలేదు. ఎందుకంటే అమెరికా చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని ఇప్పటికే ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. అయితే ఈ విషయంలో ఇరాన్ కూడా అదే స్థాయిలో అదే నమ్మకంలో ఉంది. అమెరికా చెప్పే మాటలను ఎక్కడా నమ్మడం లేదు. కనీసం ఆ విషయాల్ని, అంటే యుద్ధం విషయంలో వెనక్కి తగ్గబోమని ఇరాన్ చెప్పకనే చెప్పేసింది. ఈ విషయంలో అమెరికా మాటల్ని నమ్మబోమని చెప్తుంది. ఇటు అమెరికా యుద్ధంలో వెనక్కి వెళ్లడమే మంచిదని విశ్లేషకులు అంచనా. మధ్యప్రాచ్యంలో సైనిక చర్యలను తగ్గించే ఆలోచనలో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ఇదే సమయంలో అమెరికా 3 అదనపు అంబిఫిబియస్ దాడి నౌకలు, దాదాపు 2500 మెరైన్లను ఆ ప్రాంతానికి పంపిస్తుంది. శుక్రవారం సోషల్ మీడియాలో ట్రంప్ చేసిన పోస్టుకు ముందు ప్రపంచవ్యాప్తంగా వినోద పర్యాటక ప్రాంతాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇదే సమయంలో ఆ ప్రాంతాల్లో వైమానిక దాడులు, డ్రోన్, క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. చమురు ధరలు పెరగడంతో అమెరికా స్టాక్ మార్కెట్ కుదలైంది. దీనికి తోడు ఇప్పటికే నౌకల్లో లోడ్ చేసిన ఇరాన్ చమురుపై ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేసినట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. పెరుగుతున్న ఇంధన ధరలను నియంత్రించడమే లక్ష్యమని తెలిపింది. 3 వారాలుగా కొనసాగుతున్న ఈ యుద్ధం తగ్గే సూచనలు కనిపించలేదు. శనివారం ఉదయం ఇరాన్ మళ్లీ క్షిపణి దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అదే సమయంలో సౌదీ అరేబియా తూర్పు ప్రాంతంలో కొద్ది గంటల్లోనే 20 డ్రోన్లను కూల్చివేసినట్లుగా వెల్లడించింది. పెర్షియన్ నూతన సంవత్సర వేడుకలైన నవరూజ్ సందర్భంగా తెహ్రాన్లో ఇజ్రాయెల్ దాడులు జరిగాయి. ఈ సాధారణ ఉత్సాహంగా జరిపే ఈ పండుగపై యుద్ధం ప్రభావం చూపింది. మధ్యప్రాచ్యంలో మా సైనిక చర్యలను తగ్గించే దిశగా ఆలోచిస్తున్నప్పటికీ మా లక్ష్యాలకు చాలా దగ్గరగా వచ్చేశామని ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు అదే సమయంలో మరిన్ని సైనిక బలగాలను పంపించడం పరస్పర విరుద్ధంగా కనిపిస్తుంది. యుద్ధ ఖర్చుల కోసం కాంగ్రెస్ నుంచి మరో $200 మిలియన్ కోరినట్లు సమాచారం. ఇప్పటికే ఆ ప్రాంతంలో 50,000కు పైగా అమెరికా సైనికులున్నారు. తాజాగా పంపిస్తున్న మెరైన్లు వారికి తోడవుతాయి. ఇరాన్లో భూసైన్యాలను పంపే ఆలోచన లేదని ట్రంప్ చెప్పారు. అయితే అన్ని అవకాశాలు తన ముందున్నాయని కూడా పేర్కొన్నారు. ఇరాన్ సైనిక ప్రతినిధి జనరల్ అబ్జోల్వల్ షెఖార్జీ ప్రపంచవ్యాప్తంగా పార్కులు, పర్యాటక ప్రదేశాలు సురక్షితం కావని హెచ్చరించారు. ఇది మళ్లీ ఉగ్రవాదుల భయం పెంచుతుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ముజుబ్బా ఖమైనీ నవరూజ్ సందర్భంగా దేశ ప్రజల ధైర్యాన్ని ప్రశంసించారు. అయితే ఆయన ప్రజల్లో ప్రత్యక్షంగా కనిపించలేదు. శనివారం ఉదయం బీరూట్ దక్షిణ ప్రాంతాల్లో హెజ్బొల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ భారీ దాడులు ప్రారంభించింది. పలుచోట్ల పొగలు ఎగిసిపడగా పేలులు వినిపించాయి. లెబనాన్లో ఈ దాడిలో 1000 మందికి పైగా మరణించగా 10 లక్షల మందికి పైగా నిరాశ్రయ్యారని అక్కడ ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ యుద్ధంలో 1300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్లో 15 మంది, వెస్ట్ బ్యాంక్లో మరో 4 మరణించారు. అమెరికా సైన్యంలో కనీసం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రెంట్ క్రూడ్ చమురు ధరలు యుద్ధంతో భారీగా పెరిగాయి. యుద్ధానికి ముందు బ్యారెల్ $70 ఉండగా ఇప్పుడు $106 వద్ద ఉన్నాయి. శుక్రవారం వరకు నౌకలు లోడ్ చేసిన ఇరాన్ చమురుపై ఆంక్షలు తాత్కాలికంగా ఎత్తివేసినట్లు అమెరికా ప్రకటించింది. ఈ నిర్ణయం 19 వరకు అమల్లో ఉంటుంది. అయితే ఉత్పత్తి పెరగకపోవడంలో ధరలు తగ్గే అవకాశం తక్కువగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.